8020 అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండవ కుమార్తె హయవాహినితో విజయవాడకు చెందిన ఒక డాక్టర్ కుమారుడు నిశాంత్తో వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భీమాగా థియేటర్లో సందడి చేస్తున్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఏ హర్ష తెరకెక్కించారు. కేకే రాధామోహన్ నిర్మాత, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయకులు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి సక్సెస్ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు హీరో ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులు నవ్వే నవ్వులకు థియేటర్లు దద్దరిల్లిపోతాయన్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓం భీమ్ బుష్. ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ కథానాయకులు. వి సిల్యూరాయిడ్లో కలిసి సునీల్ బలసు నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22న థియేటర్లో సందడి చేయబోతోంది. ఓ అమ్మాయి ప్రేమలో ఓడిపోయి తన జీవితంలో ఎటువంటి సవాళ్లు ఎదుర్కొందో చూపించేందుకు సిద్ధమవుతోంది కథానాయిక నిత్య మేనన్. దక్షిణాదిలో కాకుండా హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా మెరిసిన నిత్య తమిళంలో ఓ ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీతో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో కామిని దర్శకురాలుగా పరిచయం కానుంది. పురుషుల విఫల ప్రేమ కథలు ఎన్నో తెరపై చూసాం. వాటికి భిన్నంగా ఇప్పుడు ఓ అమ్మాయి కథను చూపించనున్నాం. చిత్ర బృందం ఈ మేరకు తెలిపింది. వాస్తవ సంఘటన ఆధారంగా వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని ఏదో విధంగా ఆలోచింపజేస్తాయి. అదే తరహాలో రాబోతోంది జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రం. వినయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో ఒక యూనివర్సిటీలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమై తెలుగులో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది కిసికా భాయ్ కిసికి జాన్ సినిమాతో వెండితెరపై మెరిసినామే ఇప్పుడు మరో సరికొత్త కథతో ప్రేక్షకుల్ని పలకరించడానికి ముస్తాబవుతోంది. బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్, పూజ జంటగా నటిస్తున్న చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పూజ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నట్టుగా తెలిపింది చిత్ర బృందం. అందం, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా గుర్తుండిపోయిన నటి మధుబాల. 9 ఏళ్ల వయసులో సినీ జీవితాన్ని ప్రారంభించారామె. ఎన్నో చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులు సొంతం చేసుకున్నారు. అయితే ఆమె బయోపిక్ రాబోతున్నట్టుగా గత కొంతకాలంగా వస్తున్న వార్తల్ని నిజం చేశారు దర్శకురాలు జస్మిత్ కెరీన్. ఆమె మధుబాల జీవితాన్ని తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా మిథున్ వరదరాజకృష్ణన్ తెరకెక్కిస్తున్న చిత్రం డ్యూయెట్. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. రితికా నాయక్ కథానాయిక. ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన పాత్ర లుక్ విడుదల చేశారు. అందులో తను మనసంతా ప్రేయసినే నింపుకున్న ప్రేమికుడిలాగా ఆసక్తికరంగా కనిపించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం అర్జునుడి గీతోపదేశం. అఖిల్ రాజ్, దివిజా ప్రభాకర్, వాసంతిక కీలక పాత్రలు పోషించారు. సతీష్ గోగాడ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిలోక్నాథ్ కె ప్రదీప్ రెడ్డి వి నిర్మాతలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. సూర్యతేజ ఏలే కథానాయకుడిగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భరతనాట్యం. మీనాక్షి గోస్వామి కథానాయిక. పాయల్ సరాఫ్ నిర్మాత. ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దర్శకుడు కావాలనుకున్న ఒక యువకుడి కథలో ఏం జరిగిందోనే నేపథ్యంలో కథ సాగుతోందని మేకర్స్ తెలిపారు. హీరోయిన్ గా సహాయ నటిగా ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి దివి. ఆమె హీరోయిన్ గా నటించిన లంబసింగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కార్యక్రమంలో పాల్గొని తన కెరియర్ ఎలా మొదలైందో చెప్పారు. తనకెంతో ఆప్తుడైన ఒక వ్యక్తి మరణం తనలో స్ఫూర్తి నింపిందన్నారు. టాలీవుడ్ దర్శకుడు, రచయిత సూర్యకిరణ్ మృతిపై ఆయన సోదరి నటి సుజిత ఎమోషనల్ అయ్యారు. ఆయన తనకు అన్నయ్య మాత్రమే కాదు, నా హీరో, తండ్రి వంటి వాడు అంటూ సుజిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా నీ కలలు సాకారం కావాలంటూ పోస్ట్ షేర్ చేశారామె. టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్, అనిత కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ సినిమా నువ్వు నేను మరోసారి థియేటర్లో సందడి చేయబోతోంది. తేజ దర్శకత్వంలో 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఈ నెల 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. పుష్పలో సూపర్ హిట్ అయిన ఊ అంటావా సాంగ్ పై నటి సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ సాంగ్ చేసే ముందు వణికిపోయా అన్నారు. అటువంటి పాటలు చేయాలంటే ఎవరి మాటలు వినకూడదన్నారు. ఆ సాంగ్ ఒక యాక్టర్గా తనకు చాలా పెద్ద సవాలే అన్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం తాజాగా వైజాగ్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయనున్నారు చరణ్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ థియేట్రికల్ రైట్స్ కు అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను తన ఓన్ సంస్థ అయిన ఏఏ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారని టాక్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుండటంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. ఓటీటీలో విడుదల ఆలస్యమవుతుందని చెప్పారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం భ్రమయుగం. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళ మూవీ లవర్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ను కూడా బాగా ఇంప్రెస్ చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అగ్ర కథానాయిక శృతి హాసన్ వరుస సినిమాలతో తెలుగు, తమిళ్, హిందీ మూవీలతో బిజీగా ఉంది. నటనతో పాటు సంగీతం, గానంలో ఆమెకి మంచి ప్రావీణ్యం ఉంది. గతంలో కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేశారు. ఈ భామ తాజాగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీ. అతి త్వరలో మరో క్రేజీ డైరెక్టర్ తో ప్రభాస్ వర్క్ చేయబోతున్నట్టుగా టాక్. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజన్ తో ప్రభాస్ ఒక మంచి యాక్షన్ మూవీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ.